నమస్కారం. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వియత్నాం, కాంబోడియా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? సో, దీని ప్యాకేజ్ వివరాలు ఏ విధంగా ఉంటాయి? వియత్నాం, కాంబోడియా ప్యాకేజ్‌కి సంబంధించి మనం ఎన్ని డేస్ కేటాయించాల్సి ఉంటుంది? ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయేనా? సో, ఏ టైంలో వియత్నాం, కాంబోడియా విజిట్ చేయడానికి బావుంటుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో, వియత్నాం, కాంబోడియా ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యెస్. సో, ఈ వియత్నాం, కాంబోడియా ప్యాకేజ్ అనేది ఎంతమంది విజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు? సో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ప్యాకేజ్. అవునండి. అండ్ ఎప్పుడు, ఏ టైంలో? ఇప్పుడు సమ్మర్‌లో వెళ్తే బావుంటుందా? కొన్ని ప్లేసెస్ కొన్ని టైమ్స్‌లోనే బావుంటుంది అవునండి. అంటారు కదా! అవునండి. మరి వియత్నాం, కాంబోడియా ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు? అండ్ బడ్జెట్ ఎలా ఉంటుంది? మీరిచ్చే సౌకర్యాలు, సదుపాయాలు యెస్. ఏంటి? యెస్. యాక్చువల్‌గా వియత్నాం, కంబోడియా కూడా 2 డిఫరెంట్ కంట్రీస్ అండి. ఈ 2 డిఫరెంట్ కంట్రీస్‌లో మనం కాంబోడియాలో సియామ్ రీప్ అనే ఏరియాలో మనము మెయిన్‌గా చూస్తాం. ఎందుకంటే అక్కడ వన్ ఆఫ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉందండి. హ్మ్. ఆల్మోస్ట్ అది 50 హెక్టేర్స్‌లో ఉంటుంది. అంత స్పేషియస్‌లో ఉన్న హిందూ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే. సో, ఆ టెంపుల్ ఏంటంటే మెయిన్‌గా అది మనకి దాన్ని విష్ణు టెంపుల్ అంటారు. ఆ విష్ణు టెంపుల్‌కి ఎందుకు అంటారంటే దాని గోడల మీద మనకి క్షీరసాగర మదనం, హ్మ్. ఆ క్షీరసాగర మదనకు సంబంధించిన స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఓకే. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో, ఆ టెంపుల్ చాలా పురాతనమైంది. హుహుహు. కానీ ఇంకా కూడా దాన్ని అట్లానే ప్రొటెక్ట్ చేసి ఉంచారు. హ్మ్. ప్లస్ దాంట్లోనే ఇంకొక టెంపుల్ ఉంది, బయాన్ టెంపుల్ అని. ఆ బయాన్ టెంపుల్లో మనకి బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయి. అక్కడ అలోకనాథ్ అంటారు. అలోకనాథ్కి 4 ముఖాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఎక్కడ చెక్కలేదు అవి. హ్మ్. హ్మ్. చెక్కకుండా రాయి పేర్చి ఆకారం తయారు చేశారు. అవునా? 4 వైపులా కూడా సేమ్ ముఖం ఉంటుందన్నమాట. హుహుహు. అలాంటి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మెయిన్గా ఈ టెంపుల్ విజిట్ చేయడానికి చాలామంది కాంబోడియా వెళ్తూ ఉంటారు. హుహుహు. అది సియామ్ రీప్ అనే ఏరియాలో ఉంది. మనం అక్కడ ఒక 2 నైట్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్యాకేజ్ అంటే కాంబోడియా, వియత్నాం కలిపి 8 నైట్స్ 9 డేస్ ప్యాకేజ్ ఉంటుందండి. ఈ 8 నైట్ 9 డేస్ ప్యాకేజ్ వచ్చి ₹1,50,000 మాత్రమే. హ్మ్. దీనిలో మనం 2 కంట్రీలు కవర్ చేస్తాం. ప్లస్ ఒక 5 ఫ్లైట్స్ ఎక్కాల్సి వస్తుంది. హుహు. ఎందుకంటే వియత్నాం అనేది చాలా లాంగ్ కంట్రీ. హ్మ్. అంటే విడ్త్ తక్కువ ఉంటుంది, లాంగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి సౌత్ పార్ట్లో హోచిమిన్ అని ఉంటుంది, మధ్యలో దనంగ్ ఉంటుంది, నార్థన్ పార్ట్లో హనాయ్ ఉంటుంది. ఇప్పుడు మన ఈ సియామ్ రీప్, కాంబోడియా అక్కడి నుంచి మనం హోచిమిన్కి వెళ్తాం. హ్మ్. హోచిమిన్ బై ఫ్లైట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత హోచిమిన్ మనం 2 నైట్స్ స్టే చేస్తామండి. ఆ 2 నైట్స్లో కూడా హోచిమిన్ అనేది చాలా హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ సిటీ. హ్మ్. ఎందుకంటే మనకి అమెరికన్ వార్ జరిగింది వియత్నామీస్ మీద. జరిగినప్పుడు అమెరికన్స్ వాళ్ళని గెలవలేకపోయారు. హ్మ్. అమెరికా టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా హై టెక్నాలజీ ప్లస్ వాళ్ళకున్న అమ్యునేషన్ అది కానివ్వండి, ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంది. కానీ వాళ్ళు కూడా గెలవలేకపోయారు. హ్మ్. ఎందుకంటే మెయిన్ రీజను ఆ వియత్నామీసు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఏర్పాటు చేశారు. అంటే గెరిల్లా వార్ లాగా. హ్మ్. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. హుహు. అంటే వీళ్ళు వియత్నామీస్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ఎక్కడున్నారు అనేది గుర్తించకుండా దాన్ని అట్లా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అదే వాళ్ళు కనుక అమెరికన్స్ కనుక వీళ్ళు వెళ్ళిన దారిలో వస్తే ట్రాప్స్ ఉంటాయి అన్నమాట. హుహు. ట్రాప్స్లో పడి చనిపోవటం జరుగుతుంది. ఓకే. అలాంటివి ఇంకా వాళ్ళు మన కోసం అంటే పర్యాటకుల కోసం దాన్ని ఇంకా తెరిచి ఉంచారు. హుహుహు. కొన్ని టన్నెల్స్ మనం కూడా దూరి చూసి రావచ్చు. అవునా? ఆ, ఓకే. అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. దాన్ని సుచి టన్నెల్స్ అంటారు. హుహుహు. సో అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా మనకి ట్రాప్స్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ట్రాప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. హ్మ్. తర్వాత వాళ్ళు దిగిన తర్వాత మనకు కనపడరు కూడా వాళ్ళు. ఓకే. అలాగే మొత్తం ఆ ట్రాప్స్ వలన వాళ్ళు గెలవలేపు అమెరికన్స్. ప్లస్ లైవ్ ఆమినేషన్ ఉంటుంది అక్కడ. సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం హుహు. హోచిమిన్ సిటీలో. తర్వాత మనకి మెకంగ్ డెల్టా అని ఉంది. అంటే మనకి అది లాంగెస్ట్ రివర్ అనమాట. హ్మ్. ఇది మనకి మన వియత్నాంలో. హుహు. దానికి డేట్లో మనకి బోట్ షికారు, హ్మ్. తర్వాత అది కూడా మన లోకల్ టిపికల్ లంచ్ అవి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. హుహు. ఈ 2 నైట్స్ మనం హోచిమిన్లో ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి దనంగ్ సిటీ వస్తాం. హ్మ్. దనంగ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ అండి. హిల్ స్టేషన్ కంప్లీట్గా. హ్మ్. మనకి ఇప్పుడు వియత్నాం అంటే కొత్తగా ఒక సింబల్ బయట అందరూ మనకి చూపిస్తారు. ఏదంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అని. హ్మ్. అంటే ఒక బ్రిడ్జి 2 హ్యాండ్స్ ఇట్లా పట్టుకొని ఉంటాయి. హుహు. దాని బ్రిడ్జ్ ఉంటుంది. అది బనా హిల్స్ అనే ఏరియాలో ఉంది. ఓకే. ఆ బనా హిల్స్ ఏరియాకి మనం విజిట్ చేస్తాం. అది కూడా ఒక కేబుల్ కార్లో వెళ్ళాలి. కేబుల్ కార్లో బనా హిల్స్ విజిట్ చేస్తాము. ప్లస్ దనంగ్ సిటీ టూర్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి హనాయ్, వన్ మోర్ బ్యూటిఫుల్ సిటీ హనాయ్. హుహుహు. హనాయ్లోనే మనకి హాలాంగ్ బే అనేది మనకి యునెస్కో
సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ హాలాంగ్ బే ఏంటంటే మనకి మొత్తం అన్నీ కూడా లైమ్ స్టోన్ హిల్స్ ఉంటాయి, దాని మధ్యలో వీళ్ళు ఒక వే క్రియేట్ చేసుకున్నారు. అక్కడ మనము స్విమ్మింగ్, కాయకింగ్ అవన్నీ అక్కడ చేస్తాం. ప్లస్ మనకి స్టాల్గమైట్, స్టాల్కైట్స్ అని చెప్పేసి కేవ్స్ ఉన్నాయి, బుర్రా కేవ్స్ లానే అక్కడ కూడా అవి సముద్రంలో ఉన్నాయి. ఇది మనకి ల్యాండ్ మీద ఉంటుంది, అది సముద్రంలో ఉందన్నమాట. అది కూడా మన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది కూడా మనం ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ప్లస్ హనాయ్ సిటీ టూర్ ఉంటుంది. హనాయ్ సిటీ టూర్లో మనకి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎట్లానో వాళ్ళకి హోచిమిన్ అని వాళ్ళ జాతిపిత అనమాట. ఆయన మోసాల ముందు ఇంకా ఆయన బాడీ ఉంది అక్కడ. సో అది కూడా మనం విజిట్ చేస్తాం. అలానే కొన్ని మెయిన్ సిటీస్, వాళ్ళ యూనివర్సిటీ అవన్నీ విజిట్ చేస్తాం. చూసుకొని మొత్తం 8 nights 9 days ప్యాకేజ్. ఎస్, బడ్జెట్ వచ్చేది మీకు 1,50,000 రూపాయలు మాత్రమే. దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్, వియత్నాం వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్లో, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, ట్రాన్స్పోర్టేషన్, గైడు అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఎక్సెప్ట్ కాంబోడియాకి వీసా, కాంబోడియా ఆనరల్ వీసా కాబట్టి అక్కడ దిగిన తర్వాత తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కంప్లీట్గా మనం 8 nights 9 daysలో 1,50,000 రూపాయలకి అన్నీ అందుబాటులో వస్తున్నాయి. ఇన్ని ఫ్లైట్స్, వీసా, తర్వాత లంచ్ డిన్నర్, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషను, అట్రాక్షన్ యొక్క ఎంట్రీ టికెట్స్. చాలా అద్భుతమైన ప్యాకేజ్ అండి. వియత్నాం కంట్రీ చూస్తే అసలు మనం మళ్ళీ తిరిగి రావాలనిపించదు, అంత అద్భుతంగా ఉంటుంది నేచర్ అక్కడ. రైట్. ఓకే, వియత్నాం, కాంబోడియాకి సంబంధించి నిజంగా మీరు చెప్పిన తర్వాత ఒక్కసారైనా విజిట్ చేయాలేమో అనిపిస్తుంది. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలన్నీ డీటెయిల్స్గా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వియత్నాం, కాంబోడియా ప్యాకేజ్ చాలా సూపర్గా ఉంది. సో దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ను సందర్శించి కానీ కాల్ ద్వారా కానీ మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకొని వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. నమస్తే.